నల్గొండ జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులందరినీ బదిలీ చేయాలని మాల మహానాడు జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోలి సైదులు డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ కొందరు వార్డెన్లు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సాంఘిక సంక్షేమ శాఖలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గోలి సైదులు మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వార్డెన్లు విద్యార్థులకు పోషకాహారం సరిగా అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మరికొన్ని చోట్ల విద్యార్థులను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని తెలిపారు. దీనిపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని, దీనిపై అధికారులు స్పందించకపోతే విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కేజేఆర్ యువసేన జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రాంబాబు, కె మహేష్, మురళి, రవీందర్ తదితరులు ఉన్నారు. నల్లగొండ సాంఘిక సంక్షేమ శాఖలో లాంగ్ స్టాండ్ ఉన్నటువంటి అధికారులను మొత్తం బదిలీ చేయాలని, వారిని లాంగ్ స్టాండ్ నుండి పిల్లల్ని ఇబ్బంది పెడుతూ కనీసం వసతులు కల్పించకుండా, కనీసం వాళ్ళకు ఆహార పోషక పదార్థాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని అవమానపరిచినట్టు మాట్లాడుతున్నటువంటి సంగతి మా దృష్టిలోకి వచ్చింది. వాళ్ళని లాంగ్ స్టాండ్ మీద ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని స్థానచలన కల్పించాలని, అవసరమైతే వెంటనే బదిలీలు చేసి ఎంక్వైరీ చేసి ఎవరైనా తప్పు చేసినట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా చూడాలని, లేదా వాళ్లకు విద్యార్థి సంఘాల తరపు నుంచి, దళిత బహుజన సంఘాల తరపు నుంచి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసి వస్తుందన్న విషయాన్ని కూడా సంబంధిత శాఖ డీడీ గారికి తెలియపరచడం జరిగినది. వారిని లాంగ్ స్టాండ్ ఉన్న వాళ్ళని మాత్రం ఇమ్మీడియట్లీగా వాళ్ళని ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలన్న విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఇంతకుముందుకు 2-3 సార్లు హాస్టల్కి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ చెప్పినా సరే మేము మళ్ళీ అట్లాంటి సమస్యలు రానియమని చెప్పేసి చెప్పింది. తర్వాత మళ్ళీ అదే మొదటి ధోరణిలోనే వెళ్తుంది. ఆ హాస్టల్కు ఆర్డెన్గా ఉన్నప్పటి నుంచి అదే పందాలు వెళ్తుంది. పిల్లలు చాలామంది నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా జరుగుతుందని చెప్పినా కానీ, చెల్లమ్మ మీరేం ధైర్యంగా ఉండరురా, మేము వచ్చి మాట్లాడతాం, అన్నయ్య వాళ్ళందరూ వచ్చి మీకు సరైన న్యాయం జరిగే విధంగా చూస్తారని చెప్తే మళ్ళీ కొన్ని రోజులు హాస్టల్ నుంచి వెళ్ళి వేరే హాస్టల్కి వెళ్ళింది. ఆ సార్ వాళ్ళు వచ్చి చర్యలు తీసుకున్నారు. ఇంతకుముందు ఉన్న మేడం గిట్లా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వేరే హాస్టల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చి అక్కడనే వండుకుంటూ పిల్లలపై అసభ్యంగా ప్రవర్తిస్తుంది. ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంతకుముందు అన్నయ్య వాళ్ళతో కలిసి పెద్ద ఎత్తున సార్ను కలవడం జరిగింది. చర్యలు కంపల్సరీ తీసుకుంటామని చెప్పారు.